హాయ్ గాయ్స్, మా బ్రదర్కి హెల్త్ బాగాలేదు, కొంచెం క్రిటికల్గా ఉన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అందుకే వీడియోస్ వేయలేకపోయాను. ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఇన్ని రోజులుగా వీడియో వేయలేదు కదా, అప్పుడే నా వీడియోస్ చాలామందికి రికమెండ్ అవుతాయి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరో జింగ్ని చూపిస్తున్నారు. అతను తన ఫియాన్సీ జావ్తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. తను చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరగబోతోంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తను మనసులో అనుకుంటూ ఉంటుంది, మా మ్యారేజ్ తర్వాత జింగ్కి నేను సర్ప్రైజ్ ఇస్తాను, నేను ప్రెగ్నెంట్ అనే నిజాన్ని చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. కానీ అంతలో ఒక యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ ప్లాన్స్ అన్నీ అలాగే పోతాయి. అంతేకాదు, జింగ్ వాళ్ళ సిస్టర్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కొంతమంది తనని ఫాలో అవుతారు. తనని కత్తితో అటాక్ చేస్తారు. తను చనిపోతుంది. ఇంకొంతమంది జావ్ని అటాక్ చేయబోతుంటే హీరో మధ్యలోకి వస్తాడు. హీరో బ్రతుకుతాడు, కానీ వాళ్ళ సిస్టర్ చనిపోయి ఉంటుంది. ఇదంతా జావ్ వాళ్ళ బ్రదర్ వల్ల జరుగుంటుంది. ఇదంతా మనకు పోన్ తెలుస్తుంది. హీరో వాళ్ళమ్మ ఆ బ్లేమ్ మొత్తం జావ్ వాళ్ళ ఫ్యామిలీ మీదే వేస్తారు. నీ బ్రదర్ని జైలుకు పంపించాను, నువ్వు కూడా జింగ్కి దూరంగా ఉండు అని అంటారు. జావ్కి ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట, వాళ్ళమ్మ తనని హీరోతో కలవనివ్వదని. నెక్స్ట్ సీన్లో ప్రెజెంట్లో చూపిస్తున్నారు. ఒక ఫ్యామిలీ చైనా నుంచి రిటర్న్ వస్తూ ఉంటారు. వాళ్ళతో జావ్ కూడా ఉంటుంది. ఇంకా ఒక పాప కూడా ఉంటుంది. పాప జావ్ని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి హీరో వస్తాడు. జావ్ను చూసి తను చూడటానికి జావ్ లాగే ఉందే అని షాక్ అవుతాడు. హీరో అసిస్టెంట్తో నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్ జావ్ని చూసి చాలా షాక్ అవుతుంది. యాక్చువల్గా ఆ అమ్మాయి జావ్కి క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట. తను మళ్ళీ మ్యారేజ్ చేసుకుందా అని అనుకుంటుంది. హీరో అక్కడికి వచ్చి ఎలివేటర్ని స్టాప్ చేస్తాడు. జావ్ని చూసి షాక్ అవుతాడు. తను కూడా హీరోని చూసి షాక్ అవుతుంది. పాప పేరు లిల్లీ. మమ్మీ, ఈ అంకుల్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా అని అంటుంది. జావ్ ఏమో పాప నోరు మూసి పెడుతుంది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదు అని అంటుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. 5 yearsగా హీరో తన కోసం ప్రతి చోట వెతుకుంటాడు, కానీ తను దొరకలేదు. ఇప్పుడేమో హస్బెండ్తో పాపతో కలిసి వచ్చుంటుంది. ఇతను పార్ట్నర్ అన్నమాట, అసిస్టెంట్ కాదు. అతనికి చాలా కోపం వస్తుంది. నీ 5 years వేస్ట్ అయింది. తను 5 years ముందు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. నీ డిశ్చార్జ్ వరకు కూడా వెయిట్ చేయలేదని కోప్పడుతూ ఉంటాడు. హీరో రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి జావ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. హీరో వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో అడుగుతాడు. వాళ్ళు ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారని చెప్తుంది. పార్ట్నర్ వచ్చి కోప్పడతాడు. అంటే హీరో వాళ్ళను విఐపి రూమ్లోకి పంపించమని చెప్పుంటాడు. తను నీ విషయంలో చేసిన దానికి నువ్వు తన మీద రివెంజ్ తీర్చుకోవాలని అంటాడు. ఇంకో పక్క జావ్ని చూపిస్తున్నారు. తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు. బాబు పేరు క్యాన్. తను క్యాన్తో మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్గా జావ్ తన ఫ్రెండ్ ఫ్యామిలీని చైనాకి తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. అంటే ఆ పాప జావ్ కూతురు కాదేమో. తను తన బాబుని అక్కడే వదిలేసి ప్రాజెక్ట్ పని మీద చైనాకి వచ్చి ఉంటుంది. తను హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఆ ఫ్యామిలీని చూపిస్తున్నారు. వాళ్ళు హోటల్ నుంచి వెకేట్ అవుతారు. జావ్కేమో ఆ ప్రాజెక్ట్ ఓకే అయి ఉంటుంది. తను రూమ్ని ఇంకొక రోజు ఎక్స్ట్రాగా బుక్ చేసుకుంటుంది. మీకు ఆ రూమ్ కాదు, విఐపి రూమ్ అవైలబుల్గా ఉందని అక్కడున్న రిసెప్షనిస్ట్ చెప్తుంది. ఆ రూమ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే మీకు ఫ్రీగా విఐపి రూమ్ ఇస్తున్నామని చెప్తుంది. జావ్ ఏమో చాలా షాక్ అవుతుంది. తనకి థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ తను వాళ్ళ బ్రదర్ని కలవడానికి జైలుకు వెళ్తుంది. ఫైనలీ, నువ్వు నన్ను కలవడానికి వచ్చావా అని వాళ్ళ బ్రదర్ అంటాడు. నువ్వు చేసిన దానికి ఎప్పటికీ నిన్ను క్షమించనని జావ్ అంటుంది. 2 years తర్వాత నువ్వు రిలీజ్ అయ్యాక నువ్వు జింగ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు అని వాళ్ళ బ్రదర్తో చెప్తుంది. హీరో వాళ్ళ సిస్టర్ బర్త్డే, నువ్వు నా తరపున తనకి ఫ్లవర్స్ తీసుకెళ్ళు, నా తరపున తనకి సారీ చెప్పు అని చెప్తాడు. తను తన గ్రేవ్ దగ్గరికి వెళ్ళి, అదే హీరో వాళ్ళ సిస్టర్ సమాధి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెడుతూ ఉంటుంది. మనం మంచి ఫ్రెండ్స్, కానీ నువ్వు నెక్స్ట్ జన్మలో నా మీద రివెంజ్ తీర్చుకో అని అంటుంది. అక్కడికి హీరో వాళ్ళ అమ్మతో కలిసి వస్తాడు. ఆవిడ జావ్ని చూసి చాలా కోప్పడుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఈరోజు తన బర్త్డే, నేను విష్ చేయడానికి వచ్చాను అని చెప్తుంది. ఆవిడ ఆ ఫ్లవర్ బొకేని తన మీద పడేసి
ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరుస్తారు. తను వెళ్ళిపోతుంటే హీరోకి చాలా బాధగా ఉంటుంది. నెక్స్ట్ తను వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంది. అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. హీరో వాళ్ళ సిస్టర్, జావ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ నుండి వెళ్ళాలని జావ్ వాళ్ళ బ్రదర్ అంటాడు. కానీ అక్కడికి కొంతమంది గ్యాంగ్స్టర్స్ వస్తారు. గ్యాంగ్స్టర్స్తో జావ్ వాళ్ళ బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది. అతను వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళేమో వెంట పడతారు. వాడు సుల్ని తీసుకొని, అదే హీరో వాళ్ళ సిస్టర్ని తీసుకొని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళు తనని అటాక్ చేస్తారు, కత్తితో పొడి చేస్తారు. అదంతా జావ్ తలుచుకుంటూ ఉంటుంది. ప్రెసెంట్ లో జావ్ బాగా తడిచిపోయి ఉండడం చూసి హీరో వాళ్ళమ్మతో మీరు ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను అని అంటాడు. తన వల్లే నీ సిస్టర్ చనిపోయింది, కానీ నువ్వేమో తనని తలుచుకొని ఫీల్ అవుతున్నావా? అలాంటిదేం లేదని చెప్పి హీరో అంబ్రెల్లా తీసుకొని వెళ్తాడు. హీరో జావ్ని చూసి పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటాడు. హీరో తనతో నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్తున్నావు? నీ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేయలేదా? నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు కదా అని అంటాడు. నేనే వద్దని చెప్పానని తను అంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని తను అంటుంది. నేను కొత్త కార్ కొన్నాను, నువ్వు కూడా రావచ్చు అని చెప్పి పిలుస్తాడు. తను రానని అంటుంది. నైట్ టైం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి హీరో అంటాడు. తను రానని చెప్పినా కూడా హీరో తనని కార్లో కూర్చోమంటాడు. తనకి బాబు కాల్ చేస్తూనే ఉంటాడు. తనేమో అటెండ్ చేయడం లేదు. నువ్వెందుకు కాల్ అటెండ్ చేయడం లేదు? అటెండ్ చేసి మాట్లాడొచ్చు కదా అని అంటాడు. అదంతా నీకు అనవసరం అని తను అంటుంది. హీరోకేమో చాలా కోపం వస్తుంది. ఈరోజు నా సిస్టర్ని చూడ్డానికి వచ్చావు, ఇప్పుడేమో నీ ఎక్స్ కార్లో కూర్చున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు. సరే, నీకు అంత ప్రాబ్లంగా ఉంటే నన్ను ఇక్కడే వదిలేసేయి, ఇక్కడే దింపేసేయి అని తను అంటుంది. హీరోకి కోపం వచ్చి, లాస్ట్ టైం నేను అంత ఇంజరీ అయ్యి హాస్పిటల్లో ఉంటే నన్ను చూడ్డానికి కూడా రాలేదు. నా సిస్టర్ చనిపోయింది, ఆ సిచ్యువేషన్లో అలా ఎలా చేసావు? జావ్కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తను హీరోని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళుంటుందన్నమాట. వాళ్ళ అమ్మ అంటారు, నా కొడుకు నీతో మాట్లాడాలనుకోవడం లేదు, నీ వల్లే వాడి సిస్టర్ చనిపోయింది, వాడు నీతో ఎప్పుడూ మాట్లాడ్డు అని అంటారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటారు. ఇప్పుడు ప్రెసెంట్లో తను అంటుంది, నువ్వేదో మర్చిపోయినట్టున్నావని. హీరో షాక్లో చూస్తాడు. బెటర్ నన్ను ఇక్కడే వదిలేసే అని తను అంటుంది. దింపేసే అని. నా హస్బెండ్ నీతో నన్ను ఇలా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటాడు. హస్బెండా? సరే గాని ఆ హస్బెండ్కి తెలుసా 5 years నువ్వు నాతో కలుసున్నావని, నాతో స్పెండ్ చేసావని చెప్పావా? నేను నీ ఫస్ట్ మ్యాన్ అని చెప్పావా అని అడుగుతాడు. ఆ మాటకి తనకి కోపం వచ్చి హీరోని చెంప మీదే కొడుతుంది. నువ్వొక షేమ్లెస్ పర్సన్వి, ఇక్కడే కార్ పార్కింగ్ చేయని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో బాగా వర్షం ఎక్కువగా ఉందని డోర్ని క్లోజ్ చేస్తాడు. హీరోకి కూడా చాలా బాధగా ఉంటుంది తనతో అలా బిహేవ్ చేయడం, కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు. హీరో ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ హీరోతో చెప్తారు, రేపు నా ఫ్రెండ్ కూతురు రా వస్తోంది, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు, నేను మీ ఇద్దరికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తారు. హీరో కుదరదని చెప్పేస్తాడు. నువ్వు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? తన వల్లే నీ సిస్టర్ కూడా చనిపోయింది, మర్చిపోయావా? అయినా ఆ అమ్మాయి పెళ్లి కూడా చేసుకుంది, తనకి పిల్లలు కూడా ఉన్నారు, నువ్వు తన వెంట పడ్డం కరెక్ట్ కాదని అంటారు. అమ్మ, నువ్వు అనుకున్నట్టేం కాదు అని చెప్పి, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో డ్రింక్స్ తాగుతూ జావ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను అలా ఎలా మ్యారేజ్ చేసుకుందా అని. ఇంకో పక్క జావ్కి ఒక ప్రాజెక్ట్ ఓకే అవడంతో తను పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆ రిసెప్షనిస్ట్ ఉంటుంది కదా, తను జావ్ ఫొటోస్ని హీరోకి పంపిస్తుంది. హీరో జావ్ని చూసి షాక్ అవుతాడు. హీరో ఆ ప్రాజెక్ట్కి డైరెక్టర్ అన్నమాట. జావ్ కాల్కి దెబ్బ తగులుంటుంది. తను అక్కడ నుండి వెళ్ళేటప్పుడు హీరోని చూసి షాక్ అవుతుంది. హీరో తన కాల్కి దెబ్బ తగులుండడం నోటీస్ చేస్తాడు. అక్కడున్న డైరెక్టర్స్ అందరూ హీరో దగ్గరకు వచ్చి హీరోని ప్రెసిడెంట్ అని పిలుస్తూ ఉంటారు. తను కూడా చూస్తూ ఉంటుంది, అంటే హీరోనే ప్రెసిడెంట్ అనమాట అని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ అవుతుంది. నేనే ఈ ప్రాజెక్ట్కి డైరెక్టర్ అని హీరో చెప్తాడు. తను హీరోకి చేయిస్తుంది. తర్వాత అక్కడ నుండి వెళ్తుంది. రిసెప్షనిస్ట్ జావ్తో తనకి ఒక రూమ్ కార్డ్ ఇచ్చి మిస్టర్ జింగ్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తుంది. తను అక్కడికి వెళ్ళి నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతుంది. తీసే అని హీరో అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోప్పడుతుంది. నీకు దెబ్బ తగిలింది కదా, ఆ హీల్స్ వేసుకోవడం వల్ల నువ్వు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు,
అందుకే నీకోసం కొత్త చెప్పులు తెచ్చాను అని హీరో చెప్తాడు. హీరో తనకి మెడికల్ కిట్ ఇస్తాడు. తను నేనే అప్లై చేసుకుంటానని చెప్తుంది. తన వల్ల కావడం లేదు. హీరో తన కాలు ఒళ్ళో పెట్టుకొని మెడిసిన్ అప్లై చేస్తాడు. తను షాక్లో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఇంతకు ముందు కూడా తనని అంతే కేరింగ్ అని చూసుకునేవాడు. తను ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటుంది. నువ్వు రిటర్న్ ఎందుకు వచ్చావు? నువ్వు రాకపోయి ఉంటే నువ్వు చనిపోయావని అనుకునేవాణ్ణి కదా అని అంటాడు. నీకు ఫ్యామిలీ ఉంది, న్యూ లైఫ్ ఉంది, అవన్నీ నాకు తెలియకపోయి ఉండేవి కదా అని అంటాడు. ఎందుకు వచ్చావని అడుగుతాడు. తనకి కోపం వస్తుంది. తను అంటుంది, నీకు ముందే తెలుసు కదా నీ సిస్టర్ నా బ్రదర్ని కలిసేది, మీరు బ్లేమ్ మొత్తం నా మీదే వేయకండి అని తను అంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో అంటాడు, నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, కానీ నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేశానని చెప్తాడు. కానీ నేను ప్రాజెక్ట్ కోసం మాత్రమే వచ్చాను అని చెప్పి, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటానని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరోకి తన మాటలకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ మేనేజర్ వచ్చి జావ్తో జింగ్ వాళ్ళ కంపెనీతో కోఆపరేషన్ చేసుకోవాలని చెప్తాడు. అతనితో సైన్ చేయించాలని చెప్తాడు. తనకి వాళ్ళ బాబు కాల్ చేస్తాడు. తను చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జావ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తుంటే హీరో తనను చూసి కూడా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. హీరో ఆ రావుతో కలిసి ముందుకొస్తాడు. అక్కడ ఆ రోజు జావ్తో ఒక అతన్ని పాపను చూసుంటాడు కదా, ఆ పాప ఇప్పుడు వేరే లేడీని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. హీరోకి అర్థమవుతుంది జావ్ అతన్ని మ్యారేజ్ చేసుకోలేదని. ఇంకా ఫైల్ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. హీరో చాలా షాక్ అవుతాడు జావ్కి మ్యారేజ్ అవ్వలేదని. జావ్కి కాల్ వస్తుంది, ప్రాజెక్ట్ కోసం రెడీగా ఉండు అని చెప్పి. ఇంకో పక్క బాబు జావ్ని చాలా మిస్ అవుతుంటే తను సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో పక్క మీటింగ్ జరుగుతూ ఉంటుంది. జావ్ మేనేజర్, సార్ మీకు మా ప్రాజెక్ట్ నచ్చిందా అని హీరోని అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కడా అని హీరో అడుగుతాడు. పని మీద యూకే వెళ్ళారని చెప్పగానే హీరో చాలా మూడ్ ఆఫ్ అవుతాడు. మేనేజర్ జావ్కి కాల్ చేసి, మీరు ఎటువంటి సిచ్యువేషన్లోనూ రావాల్సిందే, లేదంటే ప్రాజెక్ట్ చేయి దాటిపోయేలా ఉందని చెప్తాడు. బాబు, అమ్మ నేను కూడా వస్తాను, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తను తీసుకెళ్తే బాబు హీరో కొడుకే అని తెలిసిపోతుందని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ నాకు డాడీ కావాలని అడుగుతాడు. మీ డాడీ చనిపోయారని చెప్పేసి ఉంటుంది. తను కుకీస్ని బాబుకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జావ్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. బాస్ గురించి అడిగితే హైకింగ్ కోసం వెళ్ళాడని చెప్తారు. తను హీరో దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో నేను హైకింగ్ కంప్లీట్ చేశాక వచ్చి మాట్లాడతానని అంటాడు. అక్కడ జావ్ మాటలు ఎవ్వరూ పట్టించుకోకుండా హీరోతో వెళ్ళిపోతూ ఉంటారు. జావ్ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తనకి బాగా ఆకలిగా ఉంటుంది. కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. కాసేపటి తర్వాత హీరో జావ్ కనిపించడం లేదని నోటీస్ చేస్తాడు. చాలా చోట్ల తన కోసం వెతుకుతాడు. తను కనిపించకపోయేసరికి భయపడి ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. హీరోకి తన వాయిస్ వినిపిస్తుంది. తను హెల్ప్ కోసం అరుస్తూ ఉంటుంది. హీరో తనను చూసి దగ్గరికి వెళ్తాడు. ఏమైందని అడుగుతాడు. ఏం లేదని చెప్తుంది. హీరో వెళ్ళిపోతుంటే తను లేవడానికి ట్రై చేస్తుంది, కానీ లేవలేకపోతుంది. హీరో తన కాలుకి కట్టు కడతాడు. అప్పుడు కూడా తన వల్ల కావడం లేదు. బాగా ఆకలిగా ఉంటుంది. నువ్వు మౌంటైన్స్కి వచ్చే ముందు బాగా తినేసి రావాలి కదా అని హీరో అంటాడు. తనని ఎత్తుకుంటాడు. ఇంటికి తీసుకెళ్తాడు. సోఫాలో కూర్చోబెడతాడు. హీరో వెళ్ళిపోతుంటే తను హీరో చేయి పట్టుకుంటుంది. నేను నీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని అంటుంది. నాకెందుకో నువ్వు ప్రాజెక్ట్ సాకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నావని అనిపిస్తోంది అని అంటాడు. అలా ఏం కాదు అని చెప్పి హీరోకి కుకీస్ ఫేవర్ చేస్తుంది. హీరో ఆ బాక్స్ ఓపెన్ చేసి, ఇవి ఇలా ఉన్నాయేంటి, షేప్స్ కూడా లేవు, చాలా స్వీట్గా కూడా ఉన్నాయని అంటాడు. సరే, నీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వు అని అంటుంది. నేను ఎప్పుడు చెప్పాను ఇవి బాగున్నాయని అంటాడు. సరే, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను అని అంటాడు. అయితే నేను రేపు వస్తానని తను అంటుంది. హీరో ఆ ఫుడ్ కండిషన్ చూసి రేపొద్దు 2 days తర్వాత రా అని చెప్పి పిలుస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో తన కాల్ చూస్తాడు. తను ఇప్పుడు బాగుంటుంది. తను హీరో అపాయింట్మెంట్ కోసం అడిగితే హీరో ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. నేను మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను, నువ్వు వెయిట్ చేయని చెప్తాడు. తను రాత్రి అయ్యేంత వరకు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా హీరో రాకపోయేసరికి ఇంకా తన వల్ల కావడం లేదు. బయట అందరూ జాబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
తను ఫస్ట్ అమ్మాయి ఎంతసేపు అయినా వెళ్లకుండా వెయిట్ చేస్తూనే ఉందని గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. తను కార్లో వెళ్ళిపోతుంటే హీరోకి అసిస్టెంట్ ఉంటాడు కదా, అతను జావ్కి కాల్ చేసి మిస్టర్ జింగ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, మీరు రండి అని చెప్పి పిలుస్తాడు. ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను అని తను అంటుంది. అసిస్టెంట్ మళ్ళీ కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే తనకి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఇలా అని అడుగుతుంది. ఎందుకంటే ఇదంతా నా ఇష్టం, నా ఇష్టపూర్వకంగానే జరుగుతోంది అని హీరో అంటాడు. కానీ మీరు నాకు టైం ఇచ్చారు కదా అని తను అంటుంది. అయినా నేను తలుచుకుంటేనే ఆ మీటింగ్ జరుగుతుందని హీరో అంటాడు. హీరో కావాలని ఇలా చేస్తూ ఉంటాడు. తనేమో హీరోతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. సడన్గా తనకి యాక్సిడెంట్ అవుతుంది. హీరో చాలా భయపడిపోతాడు. తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ తను మాట్లాడకపోయేసరికి హీరో తన కోసం వెళ్తాడు. తను కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉంటుంది. తనకి గుర్తొస్తుంది. తను అపాయింట్మెంట్ కోసం అక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తన వల్ల కావడం లేదు. అక్కడికి హీరో వస్తాడు. నీ కండిషన్ చూసుకోవా, ఎందుకు ఇలా ట్రై చేస్తున్నావు, నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని తను అంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే నీకు యాక్సిడెంట్ అయింది, నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో, నన్ను నేను చూసుకోగలను అని తను అంటుంది. కానీ హీరో బలవంతంగా కూర్చోబెడతాడు. మేనేజర్ తనకి కాల్ చేసి కోఆపరేషన్ ఓకే అయ్యింది, కంగ్రాట్స్ అని చెప్తాడు. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను చాలా హ్యాపీగా ఉంటుంది. బాబుకి కాల్ చేసి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను నిన్ను చాలా మిస్ అయ్యానని బాబు చెప్తాడు. నేను బాగున్నానని తను బాబుతో చెప్తుంది. పార్ట్నర్ హీరోతో నువ్వు ఇప్పుడు కూడా జావ్తో బాగా మాట్లాడుతున్నావు కదా అని అంటాడు. హీరో రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తను ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నేను ఎవరితోనూ మాట్లాడడం లేదు, జస్ట్ ఊరికే అలా అని చెప్పి మేనేజ్ చేస్తుంది. నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్త అని చెప్తాడు. నెక్స్ట్ నర్స్ తనని వాకింగ్కి తీసుకెళ్తుంటే హీరో వాళ్ళమ్మ చూసేస్తారు. నేను ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి తన ఫ్రెండ్ డాటర్ని పిలిపిస్తారు. నువ్వు నా కొడుకుతో కలిసి ఒకే ఆఫీస్లో ఎందుకు జాబ్ చేయకూడదు అని చెప్పి ఆ అమ్మాయితో చెప్తారు. ఆవిడ జావ్ని హాస్పిటల్లో చూశానని హీరోతో చెప్తారు. నువ్వు తనకి ఎందుకు సేవ చేస్తున్నావు అని అడుగుతారు. నా వల్లే తనకి కార్ యాక్సిడెంట్ జరిగింది, అందుకే నేను తనని చూసుకుంటున్నాను అని హీరో చెప్తాడు. చూడు నువ్వు తనని మళ్ళీ నీ లైఫ్లోకి రానివ్వాలనుకున్నావే అనుకో, నా మొహాన్ని ఎప్పటికీ చూడలేవు అని చెప్పి వాళ్ళమ్మ అంటారు. నెక్స్ట్ సీన్లో జావ్ స్టార్స్ చూస్తుంటే హీరో వస్తాడు. తను స్టార్స్ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. తను తన కొడుకు పేరు చెప్పాలని ట్రై చేసి చెప్పకుండా ఆగిపోతుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నేను నీతో నిజం చెప్పాలనుకున్నాను, నాకు మ్యారేజ్ అవ్వలేదు అని చెప్తుంది. ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు అని హీరో చెప్తాడు. హీరో తన పక్కన కూర్చుంటాడు. నువ్వు ఇలా నా పక్కన కూర్చుంటే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని తను అంటుంది. రేపు నేను ఇక్కడ నుండి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మేనేజర్ వచ్చి నీ వల్లే ఈ కోఆపరేషన్ సక్సెస్ అయిందని అంటాడు. తనని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి హీరో ఆ రావ్ అనే అమ్మాయితో కలిసి వస్తాడు. అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. జావ్కి అక్కడ ఒక జెడ్ పెండెంట్ బాగా నచ్చుతుంది. తను తన బాబు కోసం తీసుకోవాలనుకుంటుంది కానీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని రిటర్న్ పెట్టేస్తుంది. అక్కడికి ఒక లేడీ వచ్చి నువ్వు చాలా యంగ్గా కనిపిస్తున్నావు, నీకు బేబీ వచ్చాక బేబీ కోసం ఈ పెండెంట్ని తీసుకో అని అంటుంది. ఆల్రెడీ నాకు బేబీ ఉన్నాడని జావ్ అంటుంది. కరెక్ట్గా హీరో వచ్చి వినేస్తాడు. షాక్లో చూస్తూ ఉంటాడు. ఆ రావ్ ఉంటుంది కదా, అది కావాలని హీరో చేయి పట్టుకొని వెళ్తుంది. జావ్ చూస్తూ ఉంటుంది. ఆ లేడీ అంటుంది మిస్టర్ జింగ్ లైఫ్లో ఒక అమ్మాయి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిస్టర్ జింగ్ని ఏ అమ్మాయితోనూ చూడలేదు తెలుసా, పాపం మిస్టర్ జింగ్ అని చెప్తుంది. ఫైనలీ మిస్టర్ జింగ్కి మంచి లైఫ్ పార్ట్నర్ దొరికారు, అతను చాలా హ్యాపీగా ఉంటాడు అని అంటుంది. నెక్స్ట్ ఒక చిన్న బాబు స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన బాల్ని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఆ బాబు నీళ్ళల్లో పడిపోతాడు అని జావ్ చూసి బాబుని సేవ్ చేయడానికి వెళ్ళి తను స్లిప్ అయి పూల్లో పడిపోతుంది. వెంటనే హీరో నీళ్ళల్లోకి దూకి తనని సేవ్ చేస్తాడు. తనేమో కళ్ళు తెరవడం లేదు. హీరో చాలా భయపడిపోతాడు. తర్వాత తను కళ్ళు తెరుస్తుంది. నెక్స్ట్ సీన్లో తను హీరో దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటే హీరో తనని లాగి కిస్ చేస్తాడు. హీరోకి తన మీద ఇంకా అంత ప్రేమ ఉంది. ఇంకోసారి ఇలా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు,
ప్రతి చోటికి నేను వచ్చి నిన్ను సేవ్ చేయలేను అని హీరో చెప్తాడు. హీరో ఇంటికి వస్తాడు. అక్కడ రావ్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో సారీ చెప్తాడు. నువ్వు నన్ను ఇంట్లోకి రమ్మని పిలవవా, ఇదంతా నువ్వు జావ్ కోసమే చేస్తున్నావు కదా అని తను అంటుంది. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు తన వెంట పడుతున్నావని అంటుంది. హీరోకి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది హీరో జావ్ని సేవ్ చేసుంటాడు కదా, అదంతా వీడియో తీసుంటుంది. ఆ వీడియోని హీరో వాళ్ళ అమ్మకు పంపించేస్తుంది. హీరో అతని పార్ట్నర్కి కాల్ చేసి నాకు ఒక ఇల్లు కావాలి, ఊరికి దూరంగా ఉండాలి అని చెప్తాడు. అంతేకాదు జావ్ ఇష్టపడ్డ ఆ జెడ్ పెండెంట్ని ఆర్డర్ ఇవ్వు అని చెప్తాడు. ఇంకో పక్క జావ్ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నా మీద అంతే కేరింగ్గా ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు గాడ్స్ వచ్చి జావ్ని అడ్డుకుంటారు. జింగ్ వాడి లైఫ్లో మూవ్ ఆన్ అవుతున్నాడు, మళ్ళీ వాడిని డిస్టర్బ్ చేయకు, ఇంకోసారి వాడి జోలికి రావద్దు అని చెప్పి హీరో వాళ్ళమ్మ వార్నింగ్ ఇస్తారు. నెక్స్ట్ సీన్లో మేనేజర్ వచ్చి డిన్నర్ పార్టీకి పిలుస్తాడు. అక్కడ హీరో కూడా ఉంటాడు. నువ్వు వెళ్ళి మిస్టర్ జింగ్కి డ్రింక్స్ ఆఫర్ చేయని చెప్పి మేనేజర్ జావ్ని పంపిస్తాడు. అతను హీరోతో మీకేమైనా వర్క్ ఉంటే మీరు జావ్తో చేయించుకోండి అని చెప్తాడు. హీరో తనతో పాటు జావ్ని కూడా తీసుకొస్తాడు. నాతో మీకు ఏమైనా వర్క్ ఉందా అని అడుగుతుంది. లాస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఈ నెక్లెస్ని మర్చిపోయావు, నీకు రిటర్న్ ఇవ్వాలనుకున్నాను అని చెప్తాడు. నీకు బ్యాక్ సైడ్ ఇంజరీ అయింది కదా, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని జావ్ అడుగుతుంది. హీరో నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. జావ్ వెళ్ళేటప్పుడు చాలా డల్గా ఉంటుంది. హీరోకి గుడ్ బై చెప్పేసి తను ఫారెన్ రిటర్న్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో మళ్ళీ ఏదో పని ఉంది అని చెప్పి ఆ మేనేజర్ని పిలుస్తాడు. హీరో జావ్ గురించి అడుగుతాడు. తను ఇంగ్లాండ్ రిటర్న్ వెళ్ళిపోయింది, కొన్ని రోజుల తర్వాత వస్తుందని మేనేజర్ చెప్తాడు. మీ డైరెక్టర్ ఏంటి మాటి మాటికి అలా ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తున్నారు అని హీరో అడుగుతాడు. మా ఏజెన్సీ కూడా అక్కడే ఉంది, అంతేకాదు తను చాలా యంగ్ కదా, తనకి బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాడేమో అని చెప్పగానే హీరో చాలా ఫీల్ అవుతాడు. జావ్ ఏమో అక్కడ బాబుతో కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. బాబు చెప్తాడు, ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తాడు. సరే నువ్వు బాధపడకు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని జావ్ అంటుంది. మెయిడ్ వచ్చి బాబు వేసిన పెయింటింగ్ ని చూపిస్తుంది. అందులో బాబు వాళ్ళ ఫ్యామిలీ పెయింటింగ్ ని వేసుంటాడు, అంటే వాళ్ళ నాన్నను కూడా వేసుంటాడు. తను చాలా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో జావ్ రిటర్న్ వస్తోంది అని తెలిసి హీరో తన కోసం ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. జావ్ ఏమో బాబుతో కలిసి వస్తూ ఉంటుంది, కానీ హీరో అటువైపు తిరిగి నిలబడి ఉంటాడు. తను ఫోన్ మర్చిపోయానే అని చెప్పి మళ్ళీ కార్ దగ్గరకు వస్తుంది. ఈ గ్యాప్ లో హీరో కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. హీరో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని అంటాడు. ఎక్కడ బాబు చూసేస్తాడేమోనని తను లోపలికి వెళ్ళనివ్వదు. అంతలో బాబు లేచి బయటకు వస్తాడు. డోర్ ఓపెన్ చేయకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా వింటూ ఉంటాడు. మనమిద్దరం ఒక్కటి కాలేం అని తను అంటుంది. హీరో తన మాటలకు చాలా షాక్ అవుతాడు. తను నన్ను ఎందుకు ఇంతగా హేట్ చేస్తోందా అని అనుకుంటాడు. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జావ్ కూడా అలా మాట్లాడినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తను లోపలికి రాగానే బాబు అక్కడే ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతాడు. ఎవరూ లేరు నాన్న, పద బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి బాబుని తీసుకెళ్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళమ్మ రావుతో కలిసి వెళ్తూ ఉంటారు. ఒక అమ్మాయి చూడ్డానికి వాళ్ళ డాటర్ లాగే కనిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయి వెంట పడతారు, కానీ క్లీనర్ అడ్డుగా రావడంతో కింద పడిపోతారు. నెక్స్ట్ హాస్పిటల్లో ఉంటారు. హీరో వచ్చి వాళ్ళ అమ్మను లేపడానికి ట్రై చేస్తాడు. రావ్ అంటుంది, నువ్వు జావ్ని తీసుకురావడం వల్లే మీ అమ్మకు నీ సిస్టరే గుర్తొస్తోంది అని అంటుంది. హీరోకి కోపం వచ్చి దాన్ని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. వాళ్ళమ్మ కాన్షియస్లోకి రాగానే నువ్వింకా ఆ జావ్ని లవ్ చేస్తున్నావా, తన వల్ల నా డాటర్ చనిపోయింది, నువ్వు అలా ఎలా చేయగలుగుతున్నావని అరుస్తారు. వాళ్ళమ్మ కత్తితో ఆవిడే అటాక్ చేసుకోబోతుంటే హీరో మధ్యలోకి వెళ్తాడు. హీరో చేతికి గాయం అవుతుంది. మీ డాటర్ చావుకి జావ్ కారణం కాదని హీరో చెప్తాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జావ్ వాళ్ళ ఇంట్లో నైట్ ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్ వినిపించి వెళ్ళి చూస్తే హీరో బాగా డ్రింక్స్ తాగేసి వచ్చుంటాడు. జావ్ని హక్ చేసుకుంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు, నాకు దూరంగా వెళ్ళు అని జావ్ అంటుంది. కానీ హీరో తనని అస్సలు వదలడం లేదు. తన చేతులు పట్టుకొని కిస్ చేస్తాడు. తను హీరోకి దూరంగా వెళ్ళి
నీకేమైనా పిచ్చా, ఇదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు అనుకుంటున్నావా అని అరుస్తుంది. తను హీరో చేతికి గాయం చూస్తుంది. ఇంకా హీరో కండిషన్ అర్థం చేసుకొని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెడుతుంది. బాబు బయటకొచ్చి అమ్మా ఇతను ఎవరు అని అడుగుతాడు. ఎవరోలే, నువ్వు రూమ్లోకి వెళ్ళు, బయటికి రావద్దు అని అంటుంది. మార్నింగ్ లేచాక హీరో అక్కడున్న పేపర్ చూసి ఏంటిదంతా చిన్నపిల్లల రైటింగ్లా ఉందే అని అంటాడు. అది క్లయింట్ కోసంలే అని చెప్పి మేనేజ్ చేస్తుంది. సరే నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని హీరో అడుగుతాడు. ఎందుకు, అదంతా ఏం అవసరం లేదు, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. తను డోర్ క్లోజ్ చేస్తుంటే కరెక్ట్గా హీరో వాళ్ళమ్మ వస్తారు. తనని చెంప మీదే కొడతారు. నా కొడుకు వెంట ఎందుకు పడుతున్నావు, నీ వల్లే నా కూతురు చనిపోయింది, కానీ నువ్వేమో నా కొడుకుని వదలడమే లేదు, నీకు మ్యారేజ్ అయింది, ఇలా చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని అరుస్తారు. నేనేం మీ అబ్బాయి వెంట పడ్డం లేదు, మీ అబ్బాయే నా వెంట పడుతున్నాడు, ఇక మీదట ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి తను ఆవిడ్ని అక్కడి నుండి పంపించేస్తుంది. బాబు బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందామమ్మా అని చెప్పి అడుగుతాడు. జావ్ బాబుని బయటికి తీసుకెళ్తుంటే హీరో బయట వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, జావ్ వల్ల నా సిస్టర్ ప్రాణాలు పోలేదు, తనకున్న బ్యాడ్ ఫ్రెండ్స్ వల్లే తన ప్రాణం పోయిందని హీరో అరుస్తాడు. రోజు తన వల్ల మనం ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాళ్ళం, అప్పుడే మనం డిసిప్లైన్ చేయాల్సిందే అని హీరో అంటాడు. ఈరోజు తను ప్రాణాలతో ఉండేది కదా అని అంటాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నాకు జావ్ అంటే చాలా ఇష్టం, నేను జీవితాంతం జావ్ని లవ్ చేస్తూనే ఉంటానని చెప్తాడు. ఇదంతా జావ్ విని చాలా షాక్ అవుతుంది. తను నన్ను అసహించుకున్నా పర్వాలేదు, నేను మాత్రం జావ్ని లవ్ చేస్తూనే ఉంటాను, మీరు నన్ను సెల్ఫిష్ అనుకున్నా పర్వాలేదని అంటాడు. అంటే ఆంటీ చెప్పిందంతా అబద్ధమా అని జావ్ కళ్ళలో నీళ్ళొస్తాయి. సడన్గా బాబు, అమ్మ ఈ అంకుల్ ఎవరు, ఈ గ్రాండ్మాతో ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతాడు. అంకుల్ పేరు విని హీరో చూస్తాడు. తను బాబుని సైలెంట్గా ఉండమంటుంది. హీరో వాళ్ళమ్మ ఆ బాబుని చూసేస్తారు. ఈ బాబు చూడటానికి సేమ్ టు సేమ్ జింగ్ లాగా వాళ్ళ సిస్టర్ లాగా ఉన్నాడు. ఈ బాబు ఎవరా అని ఆలోచిస్తారు. హీరో జావ్ దగ్గరికి వెళ్ళి, బాబు నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడు, అదంతా నీకెందుకు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే అని హీరో బాబుని తీసుకొని వెళ్ళిపోతుంటే జావ్ ఆపడానికి ట్రై చేస్తుంది. హీరో జావ్ని కూడా అక్కడి నుండి లాక్కెళ్తాడు. ఇంటికి వచ్చాక హీరో మెయిడ్తో వీళ్ళిద్దరిని బయటికి వెళ్ళనివ్వకు అని చెప్తాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి తీరాల్సిందే, నేనేం ఎక్స్ప్లెయిన్ చెయ్యను అని తను అంటుంది. ఈ బాబు నా బాబు, నేనే కానీ పెంచాను, నీకు బాబుకి ఏం సంబంధం లేదని తను అంటుంది. చూడు, నేను బాబు గురించి మాత్రం మాట్లాడడం లేదు, నీ గురించి కూడా మాట్లాడుతున్నాను, నాకు నా లైఫ్లో మీరిద్దరూ కావాలి అని హీరో అంటాడు. 5 yearsగా నా బిడ్డను నాకు దూరం చేశావు, ఇంకా నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని హీరో అంటాడు. ఇతను మా డాడీనా అని బాబు అడుగుతాడు. హీరో అవును అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ నేను అమ్మతోనే ఉంటానని చెప్పి బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. నాకు మీ అమ్మకు మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను, వాటి గురించి నువ్వేం ఆలోచించొద్దు అని హీరో అంటాడు. ఇదంతా హీరో వాళ్ళ అమ్మ కావాలని చేశారు, కావాలనే మమ్మల్ని ఇద్దరిని దూరం చేశారని జావ్ అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళమ్మ వాళ్ళ కూతురి సమాధి దగ్గరికి వెళ్ళి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఇదంతా ఆవిడ వల్లే జరిగిందని సారీ కూడా చెప్తారు. హీరో వాళ్ళమ్మను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మీరేం బాధపడకండి, అంతా బాగవుతుంది అని చెప్పి ఆవిడ్ని ఓదారుస్తాడు. క్యాన్ నా కొడుకు అని చెప్పగానే ఆవిడ చాలా షాక్ అవుతారు. హీరో బాగా తాగేసి ఇంటికొస్తాడు. జావ్ని హక్ చేసుకుంటాడు. బాబు, మా అమ్మను వదులు వదులు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నా కొడుకుని నా దగ్గరికి రానియకుండా చేస్తున్నావు కదా అని హీరో కోప్పడతాడు. హీరో బాబు కళ్ళు మూసేసి జావ్ని సోఫాలోకి తోసి కిస్ చేస్తాడు. తను బాబుని రూమ్లో వదిలేసి వస్తుంది. ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. స్నానం చేశాక హీరో రూమ్కి వచ్చి పడుకుంటాడు. అంకుల్ నాకు బాగా నచ్చారు అని బాబు చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చూసి హీరో చాలా హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళమ్మ గ్రాండ్ సన్ కోసం చాలా గిఫ్ట్స్, బొమ్మలు అన్నీ తెస్తారు. బాబేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జావ్ ఏమో మళ్ళీ తన జాబ్లో జాయిన్ అవుతుంది. తను ఇంటికి వెళ్తుంటే కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఎవరు మీరు అని అడుగుతుంది. వీళ్ళు అదే గ్యాంగ్స్టర్స్ అన్నమాట. 5 years ముందు మేము నిన్ను చంపడానికే వచ్చాం,
కానీ జింగ్ నిన్ను సేవ్ చేశాడు. ఇదంతా ఆ ఫ్రెండ్ డాటర్ ఉంటుంది కదా రావ్, తనే చేయించుంటుంది. నేను చాలా కష్టపడి నీ అడ్డు తొలగించుకుంటే నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చావు. ఇంకో పక్క హీరో ఇంట్లో బాబుకి తినిపిస్తూ ఉంటాడు. జావ్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీస్కి కాల్ చేస్తే తను ఇంటికి వచ్చేసిందని చెప్తారు. హీరో చాలా టెన్షన్ పడతాడు. అది జావ్ని చంపడానికి ట్రై చేస్తుంది. అంతలో హీరో అక్కడికి వచ్చి జావ్ని సేవ్ చేస్తాడు. దాన్నేమో పోలీసులకు పట్టిస్తాడు. నెక్స్ట్ హీరో వాళ్ళమ్మ నువ్వు రావ్ని జైలుకి ఎందుకు పంపించావని గొడవ పడతారు. ఆవిడ హీరోయిన్ని రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ జావ్ నువ్వైనా చెప్పు, రావ్ని జైలు నుంచి తీసుకురమ్మను. నేను నీతో అబద్ధం చెప్పాను, నా కొడుకు నిన్ను వదిలేశాడని. అదంతా అబద్ధం అని చెప్తారు. హీరో చాలా షాక్ అవుతాడు. అంటే 5 years ముందు జావ్ నన్ను వదిలేసి వెళ్ళలేదు, మీరు అబద్ధం చెప్పడం వల్లే తను నన్ను వదిలేసి వెళ్ళిందా? మీ వల్లే మేమిద్దరం విడిపోయామా అని అడుగుతాడు. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ టైంలో నా కూతురు చావుకి కారణమైన వాళ్ళ మీద కోపంతో అలా చేశాను, నన్ను క్షమించండి, సారీ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. హీరో తనకి సారీ చెప్తాడు. తను హీరోకి ఒక ఛాన్స్ ఇస్తుంది, ఎందుకంటే ఇందులో హీరో తప్పేం లేదు కదా. నెక్స్ట్ సీన్ లో జావ్ హీరోని బాబుని వెతుక్కుంటూ వస్తుంది. హీరో తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటాడు. హీరో తనకి ప్రపోజ్ చేయాలనుకుంటాడు, అందుకోసం అందరినీ పిలుచుంటాడు. అందరి ముందు తనకి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. హీరో జావ్ని కిస్ చేస్తాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.